అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లో జరుగుతుంది. నంద్యాల రోడ్ లో జరుగుతుంది సంత. లోపల రేట్లు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి వివరాలని మనం తెలుసుకుందాము. ఇదే అండి మైదుకూరు సంత ప్రతి శనివారం కూడా జరుగుతాయి. పెద్ద పొట్టెళ్ళు, మేకలు, మేకపోతులు, ఎద్దులు, ఎనుములు అన్ని ఉంటాయి సంతలో. లోపలికి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. సంత ఎంట్రన్స్ అనేది ఫస్ట్ గేట్ ఇవతల, సెకండ్ గేట్ అవతల ఉంటుంది. 2 గేట్లు ఉంటాయి. వెహికల్స్ వస్తానే ఉన్నాయి. చూద్దాం లోపలికి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇటు సైడ్ వచ్చేసి బట్టలు అమ్ముతూ ఉంటారు, కొద్దిగా తక్కువగానే రేటు. దూడలు, ఎనుములు ఇవన్నీ ఉంటాయి. ఒట్టి ఎనుములు, మామూలు ఎనుములు అన్నీ. అటు సైడ్ వచ్చేసి గేట్ రాబడుతూ ఉంటారు. అక్కడ చూద్దాం ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది. స్టార్టింగ్ లో మేకపోతులు ఉన్నాయి. ఏ రేట్ చెప్తుందో అడుగుదాం. ఆమె ఇది మైదుకూరు సంత ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లో జరుగుతుంది. నంద్యాల రోడ్లో సంత. ఇంతకుముందు బద్వేల్ రోడ్లో ఉన్నాయి. అది మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినారు సంత వచ్చేసి. ఇక్కడ మేకలు ఉన్నాయి. ఎంత అయిపోయినా మేకలు? ఎంత అయిపోయినావు మేకలు? 17,000. ఒట్టి మేకలేనా? ఒట్టి మేకలు 17,000 చెప్పినాడు జత వచ్చేసి. ఫిక్స్డ్ రేట్ టైంలో తగ్గించుకుంటారు. ఇంకా అదే రేట్ అయితే ఏముండదు. ఈ పక్క 2 పోతులు ఉన్నాయి. ఎంత చెప్పినా 2 పోతులు? 29,000 చెప్పినట్టు. 2 వచ్చేసి ఎంత వచ్చేది మాంసము? ఒక్కొక్కటి నీ అందాజుగా 20 కేజీల పైన వచ్చాయంట ఒక్కొక్కటి. అదే ఒక్కొక్కటి. ఈ ఒక మేక ఉంది. ఒట్టి మేకనా? అది ఒట్టి మేకనా అంట. ఎంత చెప్పామో? 9,000 చెప్పాడు. అది ఒట్టి మేక. ఇంకా 2 పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్పాయి 2? అవునా? ఈ 2 పోతులు ఎంత చెప్పాం? 20,000. ఒక్కొక్కటి 10,000 చొప్పున చెప్పినాడు. ఈ పక్క పోతులు ఉన్నాయి. ఎంత చెప్పావు నా పోతు? 16,000 చెప్పినా. ఒక్క పోతు వచ్చి 16,000 చెప్తున్నాడు. ఈ పక్క ఉన్నాయి. 15,000 చెప్తానంట. ఈ 2 ఎక్కువనే రేటు. ఈ పక్క ఉన్నాయి కొన్ని. ఎంత చెప్పానా? 26,000. 3 కలిసా? 3 కలిసి 26,000 చెప్తున్నాడు అన్న. 36,000 మర్చిపోయాడు. 36,000 చెప్తానంట 3 కలిసి. తగ్గించుకుంటాడు. అదే రేట్ అయితే ఏముండదు. ఈ పక్క పిల్లలు ఉన్నాయి. 3 పిల్లలు మేక. దాంట్లోనయ్యా 3 పిల్లలు. ఎంత చెప్పామో? 3 పిల్లలు మేక వచ్చేసి 20,000 పోతాయంట. 20,000 చెప్పినాడు. 3 పిల్లలు మేక వచ్చేసి. పోతులు ఉన్నాయి. అడుగుదాం. పోయిన వారం ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ వాన పడితే బురద ఉంటుంది సార్ అని చెప్పినందుకు గ్రావెల్ అయితే తోలిచ్చినాడు. నెక్స్ట్ మీకు వచ్చే వారం కల్లా రెడీ చేసి పెడతా అని చెప్పినాడు. వచ్చేసరికి ఈ వారం రెడీ చేసి పెట్టినారు. చూద్దాం ఇక్కడ మేకపోతులు ఏ రేటు చెప్తాను అనేది. ఇంతేపియా నా పోతులు? ఇంతేపియానా? జత 12,000. జత వచ్చేసి 12,000 చెప్పినాడు. ఇవి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. బాగుంటాయి పోతులు అయితే. ఆ పక్క కొన్ని ఉన్నాయి. వీళ్ళయ్యే ఇవి అయితే ఎంత చెప్పానా? 14,500 ఎత్తా ఉంటాయి. అదే రేట్ అయితే ఏముండదు, తగ్గించుకుంటారు. ఈ సూటి మేక ఉంది. ఎంత చెప్పినా మేక? ఎంత చెప్పినా? కొనుక్కున్నావా? ఎంతకు? రేట్ ఏం చెప్పలే. చూద్దాం వేరే చోట. సైజు పోతులు ఉన్నాయి. అడుగుదాం ఏ రేటు చెప్తారనేది. ఎంత చెప్పినా పోతులు? జత 38,000 చెప్తాను. ఎంత ఉంది ఒకటి మాంసం? ఎన్ని కేజీలు వస్తుంది? 50 కిలోలు. 50 కిలోలు వస్తాయంట పానంతో ఒక్కొక్కటి.
ఆయన ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. శనివారం కూడా దొరుకుతుంది సంత ఇది. కొన్ని మేకపోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. ఎంత చెప్పినావు నా పోతులు ఎటు చెప్పినావు? 3 చెప్పు. 40,000. 3 వచ్చి 40,000 చెప్తాడు. ఎంత వచ్చాయి కోటి మాంసం? ఎంత వచ్చాది? 13 కేల. 13 కేలనా? రేట్ ఎక్కువ చెప్తున్నాడు పెద్ద ఆయన. చెప్పిన దానికి రేటుకు సంబంధమే లేదు. ఎంతేపినా పెద్దయా? ఎంతేపినావు? 16,000. 2 కలిసి 16,000 చెప్తున్నాడు. ఇచ్చిన టైంలో తగ్గించుకుంటాడు. 2 పోతులు బాగున్నాయి. ఈ పక్క ఉన్నాయి చూడ 2. ఎంత చెప్పినా 2? ఎంత చెప్పినావు? 32,000. ఎంత వచ్చాయనా మాంసం? మాంసం ఎంత రావచ్చు ఒక్కొక్కటి? మాంసం ఎంత వచ్చాయంటే ఒక్కొక్కటి 18 కిలో. ఒక్కొక్కటి 18 కిలో వస్తాయంట. ఈయనయ్యాయి. ఈ పక్క కొన్ని పోతులు ఉన్నాయి, చూద్దాం. ఎంతేపి పోతులు? ఎన్ని? 4 కలిపి 32,000 చెప్పాడు. ఈ పోతులు ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క ఉన్నాయి జతలు 2, ఆడ 2. నీటేనా? ఎంతేపియానా? 17,500 చెప్తాడు. 2 ఎంతేపియానా? 2 25,000. 25,000 చెప్పాడు. 2 కలిసి ఈ పక్క ఉన్నాయి. 3, 6 ఉన్నాయి. ఎంత అయిపోయావునా? అవునా? ఎంత అయిపోయినా? 6 50,000. 6 కలిసి 50,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఇంకా ఉన్నాయి ఈ పక్క పోతులు, చూద్దాం. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయినా పోతు? 8,000 చెప్పాడు. ఇది ఈ పక్క కట్టండి. ఎంత అయిపోయావా? ఎంత అయిపోయినావు పోతులు? 18,500. 12,500. ఇది ఒక్కొక్కటి 12,500 చెప్తాడు. కట్టబేరం అయితే వేరే రేటు ఉంటుంది. ఒక్కొక్కటి అయితే 12,000 చిల్లర చెప్తాడు. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి మేకలు. అవునా? నీటేనా? నీటేనా? చూద్దాం. పక్క బేరం ఉన్నాడు ఆయన. ఎంత అయిపోయానా? మేకలు ఎంత అయిపోయావు? అదే ఎంత అయిపోయామంట? 9,000 ఒక్కొక్కటి. 90,000. 90,000 చెప్తానంట 10 కలిసి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు.